మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన సంవత్సర నిర్ణయములు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పార్ట్ 2. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ముందు నిర్ణయం ఏంటి అంటే సత్యమే వజయతే. ఇండియాస్ మోటో ఉపనిషత్స్ నుంచి తీసుకున్నారని చెప్తారండి. ఇండియాస్ మోటో అన్నమాట. మీరు సత్యాన్ని పలకండి, ఆ సత్యం మిమ్మల్ని కాపాడుతుంది, ఆ సత్యం మిమ్మల్ని విడిపిస్తుంది అన్నమాట. సత్యం దేవుడు యేసుప్రభు ఏమంటారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నమాట. అంటే యేసుప్రభువు నడిచిన మార్గం సత్యమైనది. ఆ మార్గం మనకి జీవాన్ని ఇస్తుంది, పరలోకం. ఇక్కడ జీవం, అక్కడ కూడా జీవం అన్నమాట. జీవాన్ని ఇస్తుంది. ఇది సత్యమైన గ్రంథం అండి. ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నెరవేరుతుంది. అయితే సత్యం ఇది ఒక్కటే సత్య గ్రంథం అండి. దేవుని యొక్క వాక్యం అన్నమాట. దేవుడు రాపిస్తాడు ప్రవక్తల ద్వారా, 40 మంది ద్వారా సత్యమైనది. ఆయన ఒకటి మాట్లాడాడంటే అది తప్పకుండా చేస్తాడనమాట. మీరు అలా దేవుణ్ణి ఆరాధించడం అంటే మీరు కూడా ఒక మాట మాట్లాడితే ఆ మాట నిలుపుకొనండి. మాట తప్పకూడదు. తప్పినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ముందు నిర్గమకాండంలో చూస్తే అక్కడ ఫరో రాజు ఎన్ని అబద్ధాలు ఆడతాడండి. పంపించేస్తా, ఈగలు తీసే పంపించేస్తాను, దోమలు తీసే పంపించేస్తాను అని మోషేతో అహరోనులతో అబద్ధాలు ఆడతాడు. చివరికి ఏం జరుగుతుంది? ఆయనకి ఎలా ఇజ్రాయేల్ మగబిడ్డల్ని నైల్ నదిలో వేశాడో దేవుడు ఆయనను కూడా ఎర్ర సముద్రంలో ముంచేస్తాడనమాట. ప్రతి ఒక్క అబద్ధము మనల్ని మరణానికి, సాతానికి దగ్గర చేరుస్తుందండి. స్టాంప్స్ వేస్తూ ఉంటారు కొన్నిసార్లు. చూడండి, నేను అనుకుంటాను 66666 స్టాంప్. అబద్ధాలు ఆడిన ప్రతిసారి ఒక స్టాంప్ అన్నమాట. సో 100 స్టాంపుల వరకు వేచి ఉంటే తర్వాత వచ్చేస్తుంది. సడన్గా చనిపోయాడండి. ఆయుష్ కాకముందే మరణిస్తారనమాట, దైవభీతి లేకుండా ఉన్నవాళ్ళు. అది కూడా వాక్యంలో ఉందండి. ఆయుష్ కాలం ముగియక ముందే అన్నమాట. కానీ మనం అట్లా ఉండకూడదు. సత్యం, ఈ సంవత్సరం మీరు ఒక డెసిషన్ తీసుకుంటే సత్యం పలకండి, సత్యం జీవించండి. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకటి అన్నమాట. కానీ అబద్ధం చెప్తే ఏమవుతుంది? సత్యం పలికితే ఏమవుతుంది? దేవుడు సత్యం అండి, మాట నిలుపుకుంటాడు. దేవుడు ఏ మాట మాట్లాడితే నిలుపుకుంటాడు. సత్యం పలకడమే మన నిజమైన ఆరాధన. 10 ఆజ్ఞల్లో ఏమన్నారంటే మీరు సత్యం పలకండి, మీరు అబద్ధాలు చెప్పొద్దు అని. సత్యం పలుకుతే ఏమవుతుంది? ముందు మా పిల్లలు కూడా మొదటిదే చెప్తానండి, రెండోది చెప్పను. యాక్చువల్గా నెగిటివ్ది మా స్టూడెంట్స్కి ఏం చెప్పినా కూడా నెగిటివ్ చెప్పను అనమాట. యోనా గురించి చెప్తాను. యోనాతో దేవుడు చెప్తారు, ఏదో నువ్వు నీనవేకి వెళ్ళయ్యా ఇలా అంటే ఆయన నేను అటు వెళ్ళాను, నా సొంత పని మీద ఇటు వెళ్తా అని టికెట్ కొనుక్కొని ఓడలో కూర్చోవడం కాదు, నిద్రపోతుంటాడు అనమాట. అప్పుడు దేవుడు ఆయనకి ఒక పాట నేర్పించాలని పెద్ద తుఫాన్ ఇస్తారనమాట. తుఫాన్ ఇచ్చినప్పుడు పాపం ఆ ఓడలు అందరూ ప్రార్థన చేస్తుంటారు. చివరికి ఎవరన్నా పాపం చేసి ఉంటారు అని అందరి పేర్లు రాసి చిట్స్, చిన్న చిన్న చిట్స్ తీస్తే, ఒక చిట్ తీస్తే యోనాది వస్తుంది అనమాట. ఎవరు యోనా అంటే నేను కాదు అమ్మయ్య అనుకుంటారు. అప్పుడు వాళ్ళు క్రింద సామాన్లు పెడతారు కదండి ఓడలో, పైన వీళ్ళుంటే అక్కడ వెళ్తే అక్కడ వెతుకుతారు, అక్కడ నిద్రపోతుంటాడు. ఆయన లేపుతారు. ఏంటి ఇది నిద్రపోయే సమయమా, మన ప్రాణాలు పోయే సమయం, తుఫాన్ చాలా ఉంది, నీ పేరేంటి, నువ్వెవరయ్యానంటే చెప్తాడు, నేను హీబ్రూ జాతి వాడను, నేను ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటి అంటే దేవుడు నాతో మాట్లాడతారు,
అప్పుడు ఆ సందేశాన్ని ప్రజలకి ఇవ్వమంటారు. నేను విని ప్రజలకు ఆ సందేశం ఇస్తాను. నా పేరు యోనా. అమ్మో యోనానా, నీ పేరే వచ్చిందయ్యా. అయితే దేవుణ్ణి అడుగు, ఎందుకు ఈ తుఫాన్ ఇచ్చారు, దేవుడు నీతో మాట్లాడతాడన్నావు కదా, దేవుణ్ణి అడిగి చెప్పు, తుఫాన్ ఎట్లా తీస్తారో కూడా అడిగయ్యా అంటే అప్పుడు దేవుడిని అడుగుతాడనమాట. అడిగితే దేవుడు చెప్తారు, నీ వల్లే తుఫాన్ ఇచ్చాను. ఈయన దైవజనుడు పాపం చేస్తున్నాడు. ఏంటి, దేవుని మాట వినకపోవడమే పాపం కదా. దేవుడు చెప్పినట్లుగా చేయట్లే, దేవుడు చిత్తం చేయట్లా. కానీ మరి శిక్ష అందరికీ వచ్చేసింది అనమాట, ఆ ఓడలో ఉన్న వాళ్ళకి. దేవుడు చెప్తారు, నీ వల్లే ఇచ్చాను. ప్రభా మరి ఎట్లా తీసేస్తారు చెప్పండి, వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు కదా. నిన్ను వాళ్ళు ఎత్తి సముద్రంలో పడేస్తే అప్పుడు తుఫాన్ తీసేస్తాను. అప్పుడు చెప్తాడు, దేవుడు మీతో మాట్లాడారు. ఎలా తుఫాన్ తగ్గిస్తా అన్నారు, తీసేస్తా అన్నారు చెప్పండి అంటే, నన్ను ఎత్తి మీరు సముద్రంలో పడేస్తే తుఫాన్ తీసేస్తా అన్నారు. సత్యం పలుకుతాడండి. అప్పుడు వాళ్ళు ముందు పాపం ఎత్తి పడేయరు, చూస్తూ సాటి మనిషిని ఎలా పడేస్తామని. వాళ్ళు దేవుణ్ణి ఎరగని అన్యులైన వాళ్ళలో కూడా నీతి ఉందండి. అంటే నీతిమంతులు ఎవరంటే, ఎవరిలో దేవుని ఆత్మ, పరమాత్మ ఏ మనిషిలో జీవిస్తాడో, జీవాత్మ అంటాం, జీవిలో వాళ్ళందరూ నీతిమంతులే అన్నమాట. వాళ్ళు ముందు పడేయడానికి ఇష్టపడరు, కానీ ఇంకా తుఫాన్ ఎక్కువ అయిపోతుంటే మమ్మల్ని మన్నించండి అని పడేస్తారు. కానీ దేవుడు ఆయనని సత్యం పలికాడు కదా. పిల్లలకి ఇంతవరకే చెప్తాను కాబట్టి ఒక చేపను ఆజ్ఞాపిస్తారు, ఈయనని మింగు అని. ఆ చేప మింగుతుంది కానీ పండ్లు కూడా నొప్పి తగలదు. అంటే ఆ మనిషికి తగిలితే నొప్పి కదా, పండ్లు తగిలినా కూడా లోపలే డైజెషన్ కూడా చేసుకోకుండా అలా ఉంచుతారు. అప్పుడు చేప కడుపులోంచి ప్రార్థన చేస్తాడు, ప్రభా నేను మరణిస్తే నీకేం రాదు, నేను జీవిస్తే కదా నీకు బాగుంటుంది, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు ఆయన ప్రార్థన ఆలకిస్తారండి. సముద్రం లోపల అడుక్కి వెళ్ళిపోయానయ్యా, నాకు ఈ కొండలు మూలాలు కనబడుతున్నాయంటే, ఎక్కడి వరకు వెళ్ళిపోయినానంటే ఆ పర్వతంలో మూలాలు కింద వరకు వెళ్ళిపోయినాను నేను. కానీ నేను చనిపోతే నేను స్తుతించలేను కదా, నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను ఆలకించి ప్రార్థించిన తర్వాత చేపని మరలా దేవుడు ఆజ్ఞాపిస్తారు, నా బిడ్డని జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొచ్చి కక్కేసేయని. అప్పుడు ఆ చేప కక్కుతుందన్నమాట. అంటే ప్రాణులు కూడా, అంటే జీవులు, జంతువులు కూడా దేవుని మాటకి విధేయత చూపిస్తున్నాయి. అప్పుడు ఇంకా ఆయన వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు వెళ్తావా అని అడుగుతారు. ప్రభు రెండో మారు కూడా అనమాట, ఇప్పుడు వెళ్తావా అంటే ఇప్పుడు వెళ్తా ప్రభు అంటాడు. 3వ అధ్యాయం మీరు చదివితే, యోనా గ్రంథం చాలా చిన్నదండి. వెళ్తాడు నీనెవేకి అన్నమాట. అప్పుడు ఈయన సందేశం విని వాళ్ళు మారుతారండి. 40 రోజుల్లో మీరు హృదయ పరివర్తన చెంది మీ దుష్ప్రవర్తన మానకుంటే దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తా అన్నాడు. సోదోము గొమొర్రాలను చేసినట్టుగా అని చెప్పుంటాడు. వాళ్ళు రాజు దగ్గర నుంచి అందరూ పశ్చాత్తాపడతారండి. 40 దినాలు ఏమీ తినకుండా వాళ్ళ పాపాలని ఒప్పుకుంటారు, దుష్కార్యాలు మానుతాడు, రాజే ఆజ్ఞ జారీ చేస్తాడు. ప్రజలందరూ 40 దినాలు ఉపవాసం, అంటే అన్నం తినకుండా ఉండడం మాత్రం కాదండి, మాత్రమే కాదు మన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అది ఉపవాసం అంటే. ఆ దుష్కార్యాలని బట్టి దేవుని హృదయాన్ని ఎంత గాయపరిచామో, నన్ను మన్నించండి, ఆయన నన్ను ఎంత గాయపరిచామనేది ఆ ఫీలింగ్స్ అది తెలుసుకోవాలన్నమాట. పరితాపం. తల్లిదండ్రుల్ని గాయపరుస్తారు పిల్లలు, నోటికి ఏదంటే అది మాట్లాడి, తల్లి ఎంత బాధపడుతుందో వాళ్ళకి తెలియాలన్నమాట. అది పశ్చాత్తాపం. ఆయన కన్నీరు కారుస్తాడంట. ఇర్మియా 13లో రాస్తారు దేవుడు, మీరు పశ్చాత్తాపడకుంటే నేను నిశ్శబ్దముగా నేను కన్నీళ్లు కారుస్తుంటాను. పరలోకంలో మన కొరకు కన్నీళ్ళు, ఇక్కడ ఎంతమంది తల్లులు తండ్రులు కన్నీరు కారుస్తున్నారండి పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి. అట్లా అన్నమాట. వాళ్ళు పశ్చాత్తాపడతారు. దేవుడు వాళ్ళని జాలిపడి చెప్పినట్లుగా శిక్షించకుండా వాళ్ళని మన్నిస్తారనమాట. ఒక్క దైవజనుడు దేవుని పనిచేస్తే ఒక పట్టణం 1,20,000 మంది రక్షణ పొందారండి.
నీనవేని ఇప్పుడు మోసెల్ సిటీ అంటారు. అది ఇప్పుడు నార్థన్ ఇరాక్లో ఉంటుందండి. మీరు చూడొచ్చు, నీనవే మోసెల్ సిటీ అన్నమాట. సత్యం చెప్పాడు కాబట్టి దేవుడు ఆయనని కాపాడారు. సో మీరు సత్యం పలుకుతే సముద్రం అడుగున వరకు వెళ్ళినా అక్కడి నుంచి తీసి కాపాడతారు. కనుక మీ జీవితాంతం మీరు సత్యం పలకండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇంకా అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అనానియా సఫీరా అండి. మన అపోస్తుల కార్యాలు తప్పకుండా అసలు చదవాల్సింది అదే అండి. సంఘం ఎలా ఉండాలి, ఆదిమ సంఘం ఎలా ఉంది, వాళ్ళందరూ 4వ అధ్యాయం తీసుకుంటే అక్కడ 32 నుంచి అందరూ విశ్వాసులు 5,000 కుటుంబాలండి. 4వ అధ్యాయానికి వచ్చేసరికి 5,000 కుటుంబాలు యూదులు యేసుప్రభుని అంగీకరించి క్రైస్తవులయ్యారు, క్రీస్తుని అంగీకరించారనమాట. ఒకే హృదయం, ఒకే మనస్సు. 5,000 కుటుంబాలు ఒక కుటుంబం లాగా ఉంటున్నాయంట. వాళ్ళు ఒకరితో ఒకరు పంచుకుంటూ కేరింగ్ అండ్ షేరింగ్. అందరూ అపోస్తులు చెప్పింది, పేతురు చెప్పింది అందరూ వింటున్నారనమాట. ఇప్పుడు ఏదైనా చెప్తే ఒకరొకటి చెప్తారు, ఒకరొకటి చెప్తారు. 10 తలలు ఉంటే ఎట్లా అండి? ఒక ఇంట్లో కానీ, ఎక్కడైనా ఒక సంఘంలో కానీ, ఒక ఆర్గనైజేషన్, ఒక్కరు ఏది చెప్తారో అందరూ వినాలండి. అది నచ్చకపోయినా కూడా అందరికీ నచ్చాలంటే ఎలా? కాదు కదా. అలా ఉన్నారనమాట వాళ్ళు. అప్పుడు వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మి వాళ్ళు తీసుకొని వచ్చి అపోస్తులకు ఇస్తుంటే అపోస్తులు ఏం పట్టుకోలేదండి. అక్కడ కొంతమందిని వాళ్ళు అపాయింట్ చేశారు, 7గురిని. 6వ అధ్యాయంలో చూస్తామన్నమాట. డీకన్, సహాయకులు. వాళ్ళు సోషల్ సర్వీస్ అన్నమాట. ఎవరికి ఏది అవసరం ఉందో పంచిపెడుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరికీ ఒక మంచి స్పిరిచువల్ గురువు లాగా బర్నబా, యోసేపు అన్నమాట. ఆయన పేరు లేవీయుడు, సైప్రస్ దేశానికి చెందినవాడు. వీళ్ళే అపోస్తులు ఈయనకు పేరు పెడతారనమాట, బర్నబా అని. అంటే మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. చాలా ప్రోత్సహిస్తాడనమాట. ఈ ప్రధాన అర్చకులు, యూదులు వీళ్ళని బాధ పెడుతుంటే మీరు బాధపడొద్దు, నిరాశకు గురి కాకూడదు. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్ హూ క్యాన్ బి అగెయిన్స్ట్ అస్, లెట్ అస్ వాక్, అంటే లెట్ అస్ మూవ్ ఫార్వర్డ్, ముందుకే వెళ్ళాల్సిందే అని. ఆయన తన మొత్తం ఆస్తి అమ్మి తీసుకొని వచ్చి అపోస్తులకు ఇచ్చాడు, ఈ సంఘంలో అందరికీ పంచిపెట్టడానికి. అబ్బా, అంత చేంజ్, అంత అభిషేకం అన్నమాట. అది రావాలండి. నిజంగా మన ఆరాధన, నిజంగా దేవుణ్ణి ఆరాధించడం అంటే మనకి దేవుడిచ్చింది ఇతరులతో పంచుకోవాలండి. ఇతరులతో పంచుకోవాలి. చెక్కయ్యలు ఎంత మార్పు వస్తుంది. నా ఆస్తిలో సగం అమ్మి పేదలకు ఇస్తా అని చెప్తాడు. ఆరాధన ప్రక్కన వాడు చస్తే కూడా నాకేం పట్టదు కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమను మన చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోవాలి. అది అసలైన ఆరాధన అన్నమాట. సో అందరు ఇస్తూ ఉన్నారు కనుక ఇక్కడ దంపతులు ఉన్నారనమాట. ఈ 5,000 మంది కుటుంబాల్లో అనానియా, సఫీరా వాళ్ళు కూడా ప్రామిస్ చేస్తారు, మా 1 ఎకరం పొలం ఉంది, అంటే ఇంత అని రాయలేదు కానీ చెప్తున్నా అండి, మేము కూడా అది అమ్మి వచ్చిన డబ్బు తీసుకొచ్చి మేము ఇచ్చేస్తామని. అందరు ఇస్తున్నారు కదా, మేము కూడా ఇవ్వాలి అని. వాళ్ళు అది అమ్మేసరికి అనుకున్న దానికంటే, సపోజ్ 50,000 అంటే 1,00,000 వచ్చింది అనుకోండి, అమ్మో ఇంత వస్తుంది అనుకోలేదు, ఏదో 60,000 వచ్చిందని చెప్దామా అని ఇద్దరు మరి ప్లాన్ చేసుకుంటారని. ప్లాన్ చేసుకొని అబద్ధాలు ఆడతారండి. మీరు ముందెళ్ళండి అని ఉంటుంది సఫీరా. అనానియా వస్తాడు, డబ్బు తీసుకొని వస్తాడనమాట. ఆ పేతురు దగ్గర తీసుకొని వచ్చేస్తే పేతురుకి పరిశుద్ధాత్మ బయలుపరుస్తారు. ఇంతే డబ్బు వచ్చిందా అంటే అవును ఇంతే వచ్చింది. ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతున్నారు? అది మీ డబ్బే, ముందైనా తర్వాత అయినా కూడా నీవు నీ హృదయాన్ని సైతానికి అప్పగించి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? మన హృదయంలో సైతాను స్వాధీనపరుచుకొని ఉన్నాడంట. సాతాన్ రాజ్యం, దేవుని రాజ్యం అంటే ఎక్కడో కాదండి, ఇక్కడే మన హృదయం. సాతానికి నీ హృదయాన్ని స్వాధీనపరిచి ఎందుకు నువ్వు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు అని నన్ను మోసపుచ్చేది నన్ను కాదు, పవిత్రాత్మని మోసగించావు. పవిత్ర ఆత్మతో నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నాతో కాదు. పేతురులో పరిశుద్ధాత్మ. యు ఆర్ లయింగ్ టు ద హోలీ స్పిరిట్ అనగానే ఆయన ఉన్నవాడు ఉన్నట్లుగా చనిపోతాడండి. కొంతసేపటికి భార్య వస్తుంది. వీళ్ళు యవనస్తులకు చెప్తాడు పేతురు, ఈయనని తీసుకెళ్ళి సమాధి చేయండి అని. ఆ తర్వాత ఆమె వచ్చేస్తుంది సఫీరా. ఇంతే వచ్చిందమ్మా అంటే కరెక్ట్గా అనాని ఎంత చెప్పాడు, 60,000 అనుకోండి. ఈ మధ్య చెప్తే
ఎందుకు అట్లా ఇద్దరు ప్లాన్ చేసుకొని అబద్ధాలు ఆడుతున్నారు? మీ ఆయనని సమాధి చేసి వచ్చిన యువకులు ఇక్కడ ఉన్నారు, నేను కూడా సమాధి చేస్తారా? ఆమె కూడా చనిపోతుందండి. ఎందుకు అలా చనిపోయారు అంటే అప్పటి 5,000 మంది ఉన్న ఆ సంఘము పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి వాళ్ళు సత్యాన్ని పలుకుతూ వాళ్ళు ప్రేమగా జీవిస్తున్నారు. సాతాను ఈ సంఘంలోనికి ఈ దంపతుల ద్వారా ప్రవేశించాడు కనుక దేవుడు ఆ ఇద్దరిని తొలగించి సంఘాన్ని కాపాడాలి అనుకున్నారన్నమాట. సాతాను అలా ప్రవేశించకూడదు అని చెప్పి అబద్ధాలు వెల చెల్లించాల్సి వస్తుందండి. ఫరో రాజు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయండి. కనుక ఈ సంవత్సరం మీరు సత్యం పలకండి. తర్వాత మీరు ఎవరికి ఏది కూడా అప్పు బాకీ ఉండకూడదు, ఎవరికి ఏది బాకీ పడి ఉండకండి అని రోమా 13:8 రాయబడి ఉందన్నమాట. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు ఏంటి అంటే ప్రేమ. పరస్పరం ప్రేమించుకోనండి. మీరు నీవు నీ తోటి వాళ్ళని ప్రేమించు. 14 సార్లు రాయబడి ఉంటుందండి బైబిల్లో. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. నీవు నిన్ను ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తే నీ పొరుగు వాడిని నువ్వు హత్య చెయ్యవు, ఆయనది దోచుకోవు కదా, ఆయనకి అబద్ధాలు చెప్పవు, ఆయనది ఆశించవు. ఎందుకంటే నువ్వెట్లా నిన్ను ప్రేమించుకుంటావో అలా వాళ్ళని ప్రేమించాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, ఆ మనస్సాక్షి కాల్చిన కడ్డీతో వాతలు పెడితే సెల్స్ ఇక్కడ చనిపోతాయి కదండి. మనస్సాక్షి కూడా సాతాను అట్లా కాల్చేస్తాడు. మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు ఇంకా ఏ ఫీలింగ్స్ ఉండవండి. ఏ ఫీలింగ్స్ హత్యలు చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా మనస్సాక్షి అయిపోయింది. మొదటిసారి బాధపడతారు అబద్ధాలు చెప్పినప్పుడు, దొంగతనాలు చేసినప్పుడు, అప్పులు తీసుకున్నప్పుడు ఎన్ని మాటలు చెప్తారండి. నేను కూడా సఫర్ అయ్యాను అనమాట. ఎన్ని మాటలు చెప్తారు, ఇదిగో ఈ నెలకి ఇచ్చేస్తాము, 6 నెలలకి ఇచ్చేస్తాము, ఇంకా తర్వాత మళ్ళీ సెల్ ఫోన్ ఇది చేస్తారు. కానీ ఇచ్చిన వాళ్ళకి ఎంత బాధ చెప్పండి. అది దొంగతనం అయిపోతుందమ్మా. దొంగతనం చేసేవాళ్ళు శాపగ్రస్తులుగా ఉంటారు. మీరు ద్వితీయోపదేశకాండ 27 చదవండి, 14 నుంచి ఎవరెవరు శాపగ్రస్తులు. తర్వాత తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఈరోజు ఆ వాక్యం కూడా దేవుడు మాట్లాడారు. ఏంటంటే ముందు మీరు ఎవరికైనా సహాయం చేసినా గౌరవించినా మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. ఎఫెసీ 6:1-2 మీరు ఎవరి కడుపులో నుంచి బయటకు వచ్చారో ముందు వాళ్ళకి చెయ్యండి మేలు. ఎవరికి మీరు ఏది అప్పు పడి ఉండకూడదమ్మా. కీర్తన 37:37 దుష్టులు బాకీ తీసుకొని అప్పు తీర్చరు అని చెప్తున్నారనమాట. అలా మనం చేయకూడదు. అది అప్పు ఎవరైతే మీకు ఇచ్చారో వాళ్ళు దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళ కన్నీళ్ళు దేవుని దగ్గర ఉంటాయి. రహస్య పాపాలు అన్నమాట. 90వ కీర్తన మోషే రాస్తాడు, 8వ ఉంటుంది. మన రహస్య పాపాలు దేవుని ఎదుట ఉంటాయంట. మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదంటే ఆలకిస్తున్నాడు, కానీ ఇక్కడ పాపాలు ఉన్నాయి కదా. ఒకవేళ ఆ వ్యక్తి మరణించినా కూడా పరలోకానికి వెళ్ళడు. ముందు ఆ వ్యక్తి నువ్వు ఎవరికి డబ్బు కట్టాలో కట్టిరా, అప్పుడే పరలోకం. లేకపోతే నువ్వు దొంగ అయిపోతావు డబ్బు చెల్లించకపోతే. అందుకే ఫిలిప్పీ 4:11 పౌలు అంటాడు, నేను ఒక రహస్యాన్ని నేర్చుకున్నాను, నాకు ఎక్కువ లభించిన తక్కువ లభించిన, కడుపు నిండా తిన్నా ఆకలి వేసిన సంతృప్తిగా ఉండుట అనే ఒక రహస్యాన్ని నేర్చుకున్నాను. సంతృప్తిగా ఉండండి. మీరు ఒకరికి చెయ్యి చాచొద్దు. మీ ఇన్కమ్ ఒక 20,000 అనుకోండి, 50,000 అనుకోండి, మీరు 50 లక్షలు అప్పు తీసుకుంటే ఎట్లా మీరు దాన్ని తీరుస్తారు? మా అప్పులు తీరిపోవాలని ప్రార్థన చేయండి అంటే నేను చెప్తాను, నేను చేయను అంతే. మీరు అప్పు తీసుకునేటప్పుడు ఏం ప్లాన్ చేసుకున్నారు? మీరు అప్పులు చేస్తూ ఉంటారు, ఆ దేవుడు తీర్చాలా? దానికోసమా యేసుప్రభు ఉంది? ప్లాన్ చేసుకోలేరా? మీరు ప్లాన్ చేసుకోండి. ఒకరి కన్నీళ్ళు దేవుని దగ్గర ఉంటాయి మీరు అప్పు తీర్చకుండా ఉంటే. కనుక దేవుణ్ణి అడిగి మీకున్నదేదో ఎలా తీర్చుకోవాలో. అప్పు చేసి ఇల్లు కట్టకండి,
సిరా గ్రంథంలో ఉంటుంది. అప్పు చేసి ఇల్లు కట్టేవాడు తన సమాధికి తనే రాళ్ళు పోగు చేసుకున్న వాడితో సమానం అంట. ఎందుకంటే అప్పులు 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 ఎక్కువైపోతాయి, ఇంకా ఇంట్రెస్ట్లు ఎక్కువైపోతాయి. అక్క మేము ఊరేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకమ్మా అంటే చెప్పింది, ఇల్లు కట్టాము, అన్ని అప్పులు అయిపోయినాయి, ఇంట్రెస్ట్లు. నేనన్నా ఊరేసుకొని చనిపోయే కంటే ఇల్లు అమ్మేసి అప్పులు కట్టేసి హాయిగా ఉండండి అని. ఇవన్నీ చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ చాలా ముఖ్యం. కొంతమంది వస్తువులు తీసుకుంటారు, రిటర్న్ చేయరండి. ఏ వస్తువు అయినా సరే. నా ఫాదర్ గారు స్పిరిచువల్ గురు, నేను ఏదైనా పంపిస్తే స్నాక్స్ అవి మళ్ళా బాక్సులు పంపించేస్తారనమాట. అప్పుడు నాకు చెప్పారు ఏంటంటే గూడ్స్ విల్ క్రై ఫర్ ఇట్స్ దేర్ ఓనర్ అంట అని హీబ్రూ భాషలోనే సామెత గురించి చెప్పారనమాట. గూడ్స్ అంటే వస్తువులు ఇప్పుడు మనం ఒకరికి ఇచ్చామనుకోండి, అవి ఏడుస్తూ ఉంటాయంట వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళడానికి అనమాట. నేను మా యజమానుడి దగ్గరికి వెళ్ళాలి, మీ ఇంట్లో ఉండను అని. ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు దాన్ని తిరిగి ఇచ్చేసేయండి, మంచి కండిషన్లో ఇచ్చేసేయండి. చాలా ముఖ్యమైనది ఏంటంటే సిరా 11:9, నీకు సంబంధించని విషయాల్లో తలదూర్చి నువ్వు తగాదాలు తెచ్చుకొనకు, పాపాత్ముల కలహాల్లో భాగస్థురాలు కాకూడదు. నువ్వు పనికి వచ్చావు జాబ్కి, వాళ్ళ సంగతి ఏంటి, మేనేజ్మెంట్ ఏంటి, నీకెందుకు? టీచర్ అనుకో, నువ్వు టీచర్గా మంచి ప్రిపేర్ అయ్యి పిల్లలకి చెప్పు, వాళ్ళ బుక్స్ కరెక్షన్ చెయ్యి, వాళ్ళకి ఒక్కొక్కరికి హెల్ప్ చెయ్యి. ఇలా ప్రొనౌన్సియేషన్ ఉండాలి, ఇలా రాయాలి, ఇలా డ్రా చేయాలి, ఎందుకు జీతం ఇస్తున్నారో దానికి పనిచేయి. మిగతా విషయాలు ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎక్కడైనా సరే, ఇంట్లో కూడా నువ్వెంత ఉండాలో అంతే ఉండాలి. అందరి విషయాలు పట్టించుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. ఇవన్నీ చాలా ముఖ్యమే. ఏంటో ఊరికే ప్రార్థన చేసుకుంటా ఉపవాసం ఉంటా కాదు, బైబిల్ చదివి దాన్ని పాటించి. సిరా గ్రంథం చాలా బాగుంటుంది. ఈ లోకంలో మనం జీవించడానికి సామెతల గ్రంథంలాగా విజయవంతమైన జీవితం అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. నేను చాలా నేర్చుకున్నాను సిరా గ్రంథం నుండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నువ్వు సత్యమైన దేవుడవు ప్రభువా. తండ్రి, ఏ మాట మాట్లాడారో దాన్ని మీరు నెరవేరుస్తారు. మేము కూడా సత్యంగా జీవించడమే ఆరాధన అని తెలుసుకొని సత్యం పలకడమే కాదు ప్రభువా, సత్యంగా జీవించడానికి సహాయం చేయండి. మేము ఎవరెవరికి అప్పులు ఉన్నామో, ఒకరి దగ్గర డబ్బు తీసుకొని ఉంటే వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరి మనస్సాక్షి ఎవరు డబ్బు ఇవ్వాలో ప్రభువా మీ రక్తంలో కడిగి తిరిగి వాళ్ళకి ఇచ్చేటట్లుగా సహాయం చేయండి. అలాగే డబ్బు విషయంలో నమ్మకంగా ఉండేటట్లు పనిచేసే చోట ఆ డబ్బు విషయంలో అవినీతి పనులు చేయకుండా, తప్పుడు లెక్కలు రాయకుండా, న్యాయంగా నీతిగా ఉండేటట్లుగా సహాయం చేయండి నాయన. మాకు సంబంధించిన విషయాల్లో తలదూర్చి తగాదాలు తెచ్చుకోకుండా మాకు సహాయం చేయండి. ఉన్నదానితో తృప్తిగా ఉండేటట్లు నాయన కృపని దయచేయండి. బైబిల్ చదువుకొని దాని ప్రకారం జీవించే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం నీతి సంవత్సరము, పరిశుద్ధాత్మ సంవత్సరము, సత్యం పలికే సంవత్సరం, సహాయం చేసే సంవత్సరం, అప్పులు తీర్చేసే సంవత్సరం అని ప్రకటించుకొని అలా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.